ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, ఈ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రతిదినము ప్రభుతో అన్న ఈ యొక్క కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మీ బిడ్డలమైన మమ్మల్ని ఈ రీతిగా సమకూరుస్తున్నందుకే మీకు వందనాలు. ఈ దినాన్ని మా కొరకు దీవించండి. మీ మేలనైన స్వరాన్ని మాకు వినిపింపజేసి మాతో మాట్లాడమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నా తండ్రి, ఆమేన్. వెరీ గుడ్. ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని ఆశపడతా ఉన్నా. ఏంటి అంటే, ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. ఇద్దరికి కూడా ఒక పని అప్పచెప్పాడు. వాళ్ళలో పెద్దవాడుండి, నేను చేయలేను డాడీ అని చెప్పేశాడు. నేను చేయలేను. చిన్నవాడుండి, నేను చేస్తాను డాడీ అన్నాడు. సంతోషించాడు వాళ్ళ నాన్న. అయితే తీరా జరిగింది ఏంటంటే, పెద్దవాడు ఎలాగో చేయనన్నాడు, ఇంకా ఆయన పక్కన పెట్టేయవచ్చు. చేస్తానన్న చిన్నవాడు తండ్రి చెప్పినట్లుగా కాకుండా తనకిష్టం వచ్చినట్లుగా చేశాడు. ముందే చెప్పాడు, ఇదిగో ఇట్లాగే చేయాలి, ఈ విధంగానే చేయాలి అని చాలా వివరంగా చెప్పి పంపిస్తే, చేస్తానన్న ఈయన ఓకే డాడీ నువ్వు చెప్పినట్లు నేను చేస్తా అని చెప్పిన ఈ చిన్న కుమారుడు తండ్రి చెప్పినట్లుగా కాకుండా తనకిష్టం వచ్చినట్లుగా చేశాడు. ఇప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరిని బట్టైనా సరే తండ్రి సంతోషించగలడా? ఒకడేమో చేయలేనని చెప్పేశాడు, ఇంకొకడు నువ్వు చెప్పినట్టే చేస్తా డాడీ అని చెప్పి తనకిష్టం వచ్చినట్లుగా చేశాడు. కాబట్టి ఇద్దరిని బట్టి కూడా తండ్రికి సరైన సంతోషం ఉండదు, సరైన సంతోషం కదా. అలాగే పరిశుద్ధ గ్రంథంలో సౌలు రాజు గురించి దేవుడు ఈ రీతిగానే మాట్లాడుతూ ఉన్నాడు. సౌలు రాజుకి ఒక పని అప్పచెప్పాడు దేవుడు. ఏంటి ఆ పని అంటే, ఇదిగో అమాలేకీయులందరినీ నువ్వు పూర్తిగా నిర్మూలం చెయ్యి. ఎందుకంటే నా ప్రజలైన ఇజ్రాయేలీలను ఐగుప్తు దేశంలో నుంచి వాళ్ళు వస్తా ఉన్నప్పుడు వాళ్ళకి వీళ్ళు ఎదురు తిరిగారు, వారిని ఇబ్బంది పెట్టారు, వారిని బాధపరిచారు. కాబట్టి ఎంత మాత్రం కూడా అమాలేకీయుల విషయంలో నేను సహించేది లేదు. వారిని పూర్తిగా వారి యొక్క గొర్రెలను, బర్రెలను అన్నిటినీ, పశు సంపద అంతటిని, మనుషులందరినీ, వృద్ధులు, పెద్దవారు, స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరినీ కూడా సమూలంగా నిర్మూలన చేయమంటాడు. సౌలు ఎస్ బాస్ అంటాడు. కానీ తీరా అమాలేకీయుల దగ్గరికి వెళ్లే లోపల అక్కడ ఉంటున్న వాటన్నిటిని చూచి సౌలు మనసు మార్చుకుంటున్నాడు. అమాలేకీయుల రాజైన అగగును చంపడు. అలాగే అమాలేకీయుల పశు సంపదలో చాలా పురుగు పట్టినటివి, బలిష్టమైన వాటిని తీసి పక్కన పెట్టుకుంటాడు. దేవుడికి ఏమొచ్చిందంటే విపరీతమైన కోపం వచ్చింది. ప్రవక్త అయిన సమూయేలు చేత చెప్పి పంపించాడు, ఇదిగో చూడు సౌలు ఏం చేస్తున్నాడు, ఒకసారి ఇల్లు. సమూయేలు వచ్చాడు, సౌలుని అడిగాడు, ఏం చేస్తున్నావు నువ్వు అంటే, నేను దేవుడు చెప్పినట్లే చేస్తున్నాను అంటాడు. చూస్తున్నారా, చాలా ఆశ్చర్యం కదా. నేను దేవుడు చెప్పినట్టే చేస్తున్నాను, మరి దేవుడు చెప్పినట్లే చేస్తున్నట్లయితే నాకు వినబడుతున్న ఆ యొక్క పశువుల రంకెలేంటి, వాటి అరుపులేంటి అంటే, అప్పుడు అంటాడు, ఓ అయ్యా, నేను దేవునికి బలి అర్పించడం కోసము ఇదిగో ఈ జనులు నా ఎదురు తీసుకొచ్చారు అట్లా, అందుకని అవి అంటా ఉన్నాయి. ప్రియమైన వాళ్ళారా, సమూయేలుకు కూడా కోపం వస్తుంది. సమూయేలుకు కోపం వచ్చి సౌలుతో ఈ మాట అంటా ఉన్నాడు. చాలా జాగ్రత్తగా మనం ఆలకిస్తాం. ఒకసారి చదువుదామా? 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు
ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేలు ప్రభు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. సౌలు, ఆలోచించు. నువ్విచ్చే బలుల వలన దేవుడు సంతోషించడు, ఆయన మాట వింటూనే ఆయన సంతోషిస్తాడు. ఆయన చెప్పినట్లు చేస్తే ఆయన సంతోషిస్తాడు, ఆయన ఆనందిస్తాడు. నువ్వు బలులు అర్పించినంత మాత్రాన, పొట్టేలు కొరువు అర్పించినంత మాత్రాన ఆయన సంతోషించే దేవుడు కాదు. ప్రియమైన వాళ్ళారా, మనలో చాలా మంది అలాగే ఉంటా ఉన్నాం, చాలా మంది అలాగే ఉంటున్నారు. దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేయకుండా, ఆయన చెప్పింది చేయకుండా నీకు నచ్చింది, నీకు ఇష్టం వచ్చింది నువ్వు చేసుకుంటా ఉండవు. ఆదివారం అయితే చక్కగా బైబిల్ ఎత్తుకొని వచ్చి ఆ కానుక పెట్టులో ఎంతో కొంత కానుక వేసి వెళ్ళిపోతా ఉంటా ఉన్నావు. ఈ వారం అంతా నీకు నచ్చినట్లుగా నువ్వు ప్రవర్తిస్తున్నావు, వారం అంతా నచ్చినట్లుగా నీకు నచ్చినట్లుగా నువ్వు చేస్తూ ఉంటా ఉన్నావు, వారం అంతా నచ్చినట్లుగా నువ్వు తిరుగుతూ ఉంటా ఉన్నావు. దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో, చూడొద్దన్నాడో, పలకొద్దన్నాడో వాటన్నిటిని కంటిన్యూస్ గా నువ్వు చేసుకుంటూ పోతూ ఆదివారం అయ్యే లోపల దేవునికి ఏదో నీ చేతిలో కలిగిన కానుకిచ్చేసి అమ్మయ్యా అని అనుకుంటా ఉన్నావు. నువ్విచ్చే కానుకను బట్టి దేవుడు సంతోషిస్తాడనుకుంటున్నావా? నువ్విచ్చే అర్పణను బట్టి దేవుడు సంతోషిస్తాడనుకుంటున్నావా? నో, ఎంత మాత్రం కూడా కాదు. ఎవరైతే ఆయన మాట వింటారో వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఎవరైతే ఆయన చెప్పినట్లుగా చేస్తా ఉన్నాడో వారిని బట్టి దేవుడు సంతోషిస్తా ఉన్నాడు. ఎవరైతే దేవుని మాటకు విధేయత చూపిస్తా ఉంటా ఉన్నాడో వారిని బట్టి మాత్రమే దేవుడు సంతోషిస్తా ఉంటా ఉన్నాడు. ఒకవేళ నువ్వు ఇలాగ అనుకుంటున్నట్లయితే నువ్వు భ్రమపడతా ఉన్నావు. నీ యందు దేవుడు ఏమాత్రం కూడా సంతోషించట్లేదు. నేను సంఘానికి వెళ్తున్నాను కదా, మందిరానికి వెళ్తున్నాను కదా, నేను దేవునితో గడుపుతున్నాను కదా, నా చేతిలో కలిగిన కానుక నేను ఇస్తున్నాను కదా, నన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు అనుకుంటే నీ భ్రమ. ఆయన ఎప్పుడు సంతోషిస్తాడో తెలుసా? ఆయన మాట విని దాని ప్రకారంగా నువ్వు నడుచుకుంటే, ఆయన మాట ప్రకారంగా నువ్వు చేస్తే, ఆయన చెప్పినట్లుగా నువ్వు చేస్తే, అప్పుడు దేవుడు నీ గురించి ఆయన సంతోషించే దేవుడిగా ఉంటా ఉన్నాడు. మరొకసారి ఆ మాట చదవనా? తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు, ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేలు కొరువు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని మాట విని విధేయత చూపించేవాడుగా ఉంటున్నావా? ఆయన మాట ప్రకారంగా జీవిస్తున్నావా? నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు జీవిస్తా ఉన్నావా? అయితే నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు జీవిస్తూ నాకు కలిగింది నేను ఇస్తాననుకుంటే దేవుడు దాని వల్ల సంతోషించడు. నువ్వు ఆయన మాట విని దాని ప్రకారంగా నడుచుకుంటే ఆయన సంతోషించే దేవుడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి దేవుని సంతోషపరచాలని నువ్వు అనుకుంటే ఈ రోజు నుంచి అయినా ఆయన మాట ప్రకారంగా, ఆయన మాటకు విధేయత చూపిస్తూ, ఆయన మాట చెప్పినట్లుగా నువ్వు జీవించడానికి ఇష్టపడు. దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తాడు. తలలో వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన దేవుడు, నీకు వందనాలు. నీ మాట ప్రకారంగా మేము జీవించడానికి, నీ మాటకు మేము విధేయత చూపించడానికి, నీ సెలవిచ్చినట్లుగా మేము నడుచుకోవడానికి ప్రభువా సహాయం చేయమని. ఇక ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే నాయన ఇక మీదటి నుంచి నిన్ను సంతోషపరిచే బిడ్డలుగా ఉండాలని కోరుకుంటా ఉన్నారు, వారి పట్ల మీ అపారమైన కృపను కుమ్మరించి నడిపించు. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నా తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.